బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణతో అంతర్జాతీయ చమురు మార్కెట్లో అయితే ఊరట కనిపించింది. హర్మోజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశం రావడంతో అయితే ముడి చమురు ధరలు 13 నుంచి 14% వరకు కూడా పడిపోయాయి. దీంతో భారత్లో కూడా ఇంధన ధరలు అయితే తగ్గుముఖాన్ని చూపిస్తూ ఉన్నాయి. మరి అయితే వాస్తవానికి ఏదైతే దేశీయంగా వెంటనే అయితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే అవకాశం అయితే తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ఎక్కువ ధరలు ఉన్న సమయంలోనే చమురునైతే కొనుగోలు చేసి నిల్వలు చేసుకున్నాయి. ఆ నిల్వలను తక్కువ ధరలకు వెంటనే విక్రయించడం సాధ్యం కాని పని కాబట్టి ఇక అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పన్నులు కూడా ధరలపైన ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినా ఈ పరిణామం పూర్తిగా అయితే ప్రతికూలం కానే కాదన్నట్టు తెలుస్తోంది. కాల్పుల విరమణ కొనసాగి ఇక చమురు యొక్క సరఫరా సాధారణ స్థితికి వస్తే తప్ప భవిష్యత్తులో ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక మరి ముఖ్యంగా రవాణా ఖర్చులు తగ్గడం వల్ల అయితే ఆహార ధరలు మరియు ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే హర్మోజ్ జలసంధిని తిరిగి తెరిచిన చమురు యొక్క సరఫరా ఇంతకు ముందులాగైతే ఖచ్చితంగా ఇక జరగాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంకాస్త సమయం పట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక బీమా రవాణా ఖర్చులు కూడా అధికంగా ఉండటం వల్ల నౌకలు ఈ మార్గంలో ప్రయాణించేందుకైతే సంకోచిస్తూ ఉన్నాయి. మరి ఈ కాల్పుల విరమణ తాత్కాలికమే కాబట్టి ఇక మళ్ళీ యుద్ధం యొక్క మేఘాలు కమ్ముకునే భయాలు వెంటాడుతూనే ఉన్నాయి ఇప్పటికీ. మరి ఇక ఏదైతే ఈ సీజ్ ఫైర్ ఉందో ఈ సీజ్ ఫైర్ ఇలాగే కొనసాగి హర్మోజ్ జలసంధి మీదుగా చమురు రవాణా మునుపటి స్థాయికి చేరుకునే దాన్ని బట్టి అయితే దేశీయంగా ఇక ఇంధన యొక్క ధరలు ఆధారపడి ఉంటాయని చెప్పేసి అయితే మార్కెట్ నిపుణులు అంచనాలు వేస్తూ ఉన్నారు. మరి వెంటనే కూడా ధరలు తగ్గిపోయినా దీర్ఘకాలంలో వినియోగదారులకైతే కొంత ఉపశమనం లభించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక కీలక దౌత్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి తాజా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ముఖ్యంగా హర్మోజ్ జలసంధి విషయంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యం ఇక భద్రతపైన పెద్ద ప్రభావం చూపే అవకాశము కనిపిస్తూ ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు మరో 2 వారాల గడువును కూడా ఇస్తూ తాత్కాలిక కాల్పుల యొక్క విరమణనైతే ప్రకటించారు. మరి ఈ సమయంలో ఇరాన్ హర్మోజ్ జలసంధిని తెరవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా షరతు విధించారు. అయితే ఇదే సమయంలో ఇరాన్ పైన జరగాల్సినటువంటి సైనిక చర్యలను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ నిర్ణయం యుద్ధం దిశగా సాగుతున్నటువంటి పరిస్థితిని కొంతవరకు అయితే చల్లార్చినట్లుగా అయితే నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఈ పరిణామంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పాత్ర కూడా ముఖ్యంగా నిలిచిందని చెప్పుకోవాలి. ఆయన చేసినటువంటి ఏదైతే ప్రతిపాదన మేరకు గడువునైతే పొడిగింపునకు ట్రంప్ అంగీకరించినట్లు తెలిపారు. అదేవిధంగా పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిఫ్ మునీర్తో కూడా ట్రంప్ చర్చలు జరిపినట్లు వెల్లడించారు. మరి ఈ చర్చల ఫలితంగానే ఇరు దేశాల మధ్య కూడా తాత్కాలిక శాంతి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. మరి ఇక ఇరాన్ కూడా ఈ ఒప్పందానికి అంగీకరించినట్లు తెలిపింది. మరి ఇరాన్ ప్రభుత్వం 2 వారాల పాటు కూడా హర్మోజ్ జలసంధిలో రాకపోకలు తమ యొక్క సాయుధ దళాల పర్యవేక్షణలో సాగుతాయనైతే ప్రకటించింది. అయితే ఇది శాశ్వత శాంతి కాదని కేవలం చర్చల కోసం తీసుకున్న విరామం మాత్రమే అని స్పష్టం చేసింది. ఇరాన్ 10 సూత్రాలతో కూడిన ప్రతిపాదననైతే అమెరికాకు పంపించింది. ఆ ప్రతిపాదనలు సానుకూలంగా ఉన్నాయని చెప్పేసి ట్రంప్ కూడా పేర్కొన్నారు. మరి ఈ 2 వారాల సమయంలో శాంతి చర్చలు మరింత వేగంగా జరిగి దీర్ఘకాలిక ఒప్పందానికి దారితీసే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి హర్మోజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తూ ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ మార్గం మూసివేస్తే అంతర్జాతీయ మార్కెట్లపైన తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పడం ప్రపంచ దేశాలందరికీ కూడా అత్యంత అవసరమని నిపుణులు అంటూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ప్రకటించినటువంటి ఈ 2 వారాల కాల్పుల విరమణ మరియు ఒక విధంగా చెప్పాలంటే ఇక దౌత్య చర్చలకు అయితే అవకాశం కల్పిస్తోందని చెప్పుకోవచ్చు. అయితే ఈ చర్చలు విజయవంతం అవుతాయా లేదా అన్నది మాత్రం ఇంకా అనిశ్చితిగానే కొనసాగుతూ ఉంది. ఇరు దేశాలు కూడా తమ ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నందున ఇక తుది ఒప్పందం సాధించడం సవాలుగా మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక అమెరికా అధ్యక్షుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తాత్కాలికంగా ఉద్రిక్తతలను తగ్గించినప్పటికీ కూడా శాశ్వత శాంతి కోసం ఇంకా అనేక దశలు కూడా దాటాల్సి ఉంటుంది. మరి ఈ 2 వారాల ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపుగా అయితే మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
హర్మోజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో దాదాపుగా 20% వాటా కలిగి ఉంది. ఈ మార్గం సురక్షితంగా ఉంటే గ్లోబల్ ఎనర్జీ సరఫరా అనేది ఇక సుస్థిరంగానే ఉంటుంది. మరి కాల్పుల విరమణతో మార్కెట్లో అయితే తాత్కాలిక స్థిరత్వం కనిపించినప్పటికీ కూడా పెట్టుబడిదారులు ఇంకా కూడా అప్రమత్తంగానే ఉన్నారు. మరి చిన్న ఉద్రిక్తత కూడా మళ్ళీ ధరలను పెంచే ప్రమాదం వైపు కూడా నడిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక భారత్ తన యొక్క చమురు సరఫరాల్లో అయితే ఖచ్చితంగా అవసరాల్లో అయితే ఖచ్చితంగా 80% పైగా అయితే దిగుమతులపైన ఆధారపడి ఉంటుంది. మరి అందులో గల్ఫ్ దేశాల పాత్ర కీలకమని చెప్పుకోవాలి. హర్మోజ్ మార్గం సాధారణ స్థితికి వస్తే తప్ప ఇక దిగుమతి ఖర్చులు తగ్గి రూపాయి పైన ఒత్తిడి కూడా కొంత మేరకు తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇది దేశ ఆర్థిక వ్యవస్థకైతే ఊరటనిచ్చే అంశంగానే పరిగణించుకోవచ్చు. చమురు ధరలు తగ్గితే రవాణా ఖర్చులు తగ్గడం సహజమే. మరి దీని ప్రభావం కూడా కూరగాయలు, ధాన్యాలు, రోజువారీ అవసరాల ధరలపైన పడుతుంది. దీంతో ద్రవ్యోల్బణం అయితే నియంత్రణలోకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి అయితే ఈ ప్రభావం కనిపించడానికైతే కొంత సమయం కూడా పట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి పరిస్థితిని పరిశీలిస్తే మాత్రం అమెరికా, ఇరాన్ మధ్య ఈ తాత్కాలిక కాల్పుల విరమణ ప్రపంచ మార్కెట్లకు అయితే కాస్త ఊరటనిచ్చినా ఇక ఇది మాత్రం ఇంకా అనిశ్చితితో అయితే కూడుకున్నదే. మరి హర్మోజ్ జలసంధి పూర్తిగా అయితే సురక్షితంగా మారి చమురు యొక్క సరఫరా మామూలు స్థితికి చేరుకునే వరకు కూడా పరిస్థితిని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక వినియోగదారులకు తక్షణమైనటువంటి ఉపశమనం కలిగించిన ఏదైతే కనిపించకపోయినా కూడా ఇక రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా కొంత ఊరట లభించే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. భారత్ తన చమురు అవసరాల్లో 80% పైగా దిగుమతులపైన ఆధారపడుతుంది. మరి అందులో గల్ఫ్ దేశాల వాటా ఎక్కువగానే ఉంటుంది. చమురు ధరలు అయితే ఖచ్చితంగా తగ్గితే దేశానికైతే దిగుమతి వ్యయం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మరి దీంతో రూపాయి యొక్క విలువ స్థిరపడడంతో పాటుగా కూడా ఇక దేశీయ ఏదైతే మారక నిల్వలపైన కూడా ఒత్తిడి కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. హర్మోజ్ మార్గంలో నౌకలు ప్రయాణించేందుకైతే ఇంకా సంకోచిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ మరి బీమా ఖర్చులు పెరగడం, భద్రతపైన అనుమానాలు ఉండటం దీనికి కారణంగా కనిపిస్తూ ఉంది. పైగా ఈ కాల్పుల విరమణ తాత్కాలికమే కావడంతో అయితే మళ్ళీ ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ పంపిన 10 సూత్రాల ప్రతిపాదనపైన అయితే చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా మరి ఈ 2 వారాల సమయంలో ఇరు దేశాలు ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒప్పందానికి రావచ్చని కూడా ఆశాభావం వ్యక్తమవుతోంది. అయితే మరి తమ వ్యూహాత్మకమైనటువంటి ప్రయోజనాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో చర్చలు సవాలుగా అయితే మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏదైతే గ్లోబల్ మార్కెట్ ఏదైతే వెయిట్ అండ్ వాచ్ మోడ్లో అయితే ఉన్నట్టు తెలుస్తోంది. మరి చిన్న పరిణామం కూడా పెద్ద ప్రభావం చూపే పరిస్థితికి దారి తీయొచ్చు. మరి పెట్టుబడిదారులు, దేశాలు, మరి ఇక చమురు కంపెనీలు అందరూ కూడా ఈ 2 వారాలనైతే కీలకంగా భావిస్తూ ఉన్నాయి. మొత్తంగా చూస్తే అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ప్రపంచానికి కొంత ఊరట ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ ఇది శాశ్వత పరిష్కారం అయితే ఖచ్చితంగా కాదు. ఇక హర్మోజ్ జలసంధి పూర్తిగా సురక్షితంగా మారి చమురు యొక్క సరఫరా మామూలు స్థితికి చేరుకునే వరకు కూడా అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది. మరి వినియోగదారులకు వెంటనే కూడా ఉపశమనం అయితే కనిపించకపోయినా ఇక రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా కొంత ఊరట లభించే అవకాశాలు అయితే మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి. 2 వారాల సీజ్ ఫైర్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోస్తుందా లేక మళ్ళీ ఉద్రిక్తతల్ని కొనసాగిస్తుందా అన్నది మాత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.